రైట్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో మరో ఇంట్రెస్టింగ్ అంశం చూద్దాం. వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేక హత్యకు గురై 6 ఏళ్లైందని ఇంకా తమకు న్యాయం జరగలేదని వాపోయారు. ఈ కేసులో నిందితుల కన్నా తామే ఎక్కువ శిక్షను అనుభవిస్తున్నామంటున్నారు ఆమె. వైఎస్ వివేక వర్ధన్ సందర్భంగా నివాళులర్పించిన అనంతరం సునీత ఈ వ్యాఖ్యలు చేశారు. సిబిఐ కోర్టులో కూడా ట్రయల్ కూడా ఇంకా ప్రారంభం కాలేదని అంటున్నారు. హత్య జరిగి 6 ఏళ్లవుతున్నా నిందితులందరూ బయటే తిరుగుతున్నారని ఆరోపించారు. సాక్షులు అనుమానాస్పదంగా చనిపోతున్నారు. ఇలాంటి సంఘటనలు ఆగాలి అంటున్నారు సునీత. ఈ కేసులో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని సునీత అంటున్నారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ సతీష్ నాయుడు అందిస్తారు. సతీష్. సార్ ఈరోజు నేటికి వివేకానంద హత్య జరిగి 6 సంవత్సరాలు అయిందని అనుకోవాలి సార్. ఇప్పటి వరకు కూడాను ఎటువంటి దాని మీద పురోగతి సాధించలేదని, అయితే ఆ హత్యకు గురి చేసిన వాళ్ళందరూ కూడాను బాగానే తిరుగుతున్నారు, వాళ్ళకంటే ఎక్కువ మేమే బాధపడతా ఉన్నామని ఆవిడ కామెంట్ కూడా చేశారండి. 2019 కరెక్ట్గా ఇదే రోజున, అది కూడా శనివారం రోజున ఉదయం తెల్లవారుజామున ఏదైతే హత్య జరిగిందో దాన్ని మాఫీ చేసి గుండెపోటుతో మరణించారని అనే విధంగా కూడా దాన్ని చేసే ప్రయత్నం కూడా చేసి ఉన్నారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు బట్టి చూసుకుంటే అది హత్య కాదు, అంటే తలకి దెబ్బ తగలటం, ఒంటి మీద ఉన్న బాడీ మీద ఉన్న గాయాలన్నీ చూసి ఇది ఖచ్చితంగా హత్య జరిగిందన్న అన్నట్లు నిర్ధారణకు రావడంతో దాని మీద ఎంక్వైరీ చేయడం కూడా జరిగింది. ఎవరైతే వైఎస్ సునీత వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో ముందు నుంచి కూడాను ఆవిడ ఖచ్చితంగా దీని మీద సమగ్ర న్యాయం జరగాలి. ఒక దివ్యాంగ ముఖ్యమంత్రి, మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్వయాన తమ్ముడు వివేకానంద హత్య జరిగితే ఇటువంటిదైనా చేస్తారు, మాకు న్యాయం జరగాలనేసి ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ గత ప్రభుత్వం ఎటువంటి వాళ్ళకి సహకరించకుండా జరగడం కూడా జరిగింది. కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడుని కూడా కలవడం జరిగింది. ఆయన సిబిఐ దర్యాప్తు చేస్తామని అన్నారు. అయితే ఇక్కడ చూసుకోవాల్సిన ముఖ్య కోణం ఏంటంటే ఈ కేసుకి మనం పరిటాల రవి కేసు తరహాలోనే ఎవరైతే దానికి అయితే ముఖ్యంగా విట్నెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకళ్ళొకళ్ళుగా చనిపోవడం జరుగుతూ వస్తూ ఉంది. చూసుకుంటే మొన్న జనవరిలో 10వ తారీఖున స్వయాన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ్ముడు వరుస అయ్యే ఆయన డాక్టర్ కూడా వివేక్ కూడా మొన్న చనిపోవడం జరిగింది. దాని మీద కూడా అనుమానాలు ఉన్నాయని దాని మీద దర్యాప్తు చేయాలని సిబిఐ వారిని సునీత కోరడం జరిగింది. మొన్న 4 రోజుల కింద చూసుకుంటే వాచ్మెన్ రంగయ్య ఎవరైతే ఉన్నారో ఆయన కూడా హత్య గావించడం, ఇదంతా కూడా అంటే అది ఆత్మహత్య అనేది అనుమానాస్పదంగా ఉంది. అంటే ఎవరైతే దానికి ముఖ్య సాక్షులు ఉన్నారో సాక్షులు ఒకళ్ళు కనుమరుగైపోతుంటూ ఈ కేసు దారి ఎటు వెళ్తూ ఉంది. మొత్తం అప్పుడు 8 మంది మీద ముద్దాయిలు చేస్తూ 2019లో కేసు నమోదు చేశారు. దాంట్లో ఇప్పుడైతే చూస్తే ఎంతవరకు వెళ్తుంది. దస్తగిరి ఎవరైతే ఉన్నారో దస్తగిరి దానికి అప్రూవల్గా మారి ఆయనకి ఇచ్చిన తర్వాత నుంచి దీంట్లో ఎన్నో పరిణామాలు చోటు చేసుకో ఉన్నాయి. ఆ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, కానీ ఎంత వయసు జరుగుతున్నా కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు, నిందితుల కంటే మేమే బాధపడతాము అన్నట్లుగా అంటూ ఉన్నారు. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేసి వారి కుటుంబానికి న్యాయం చేయాలనేసి ఆవిడ ఇప్పటికే కోరుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ సతీష్ నాయుడు. థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్.